ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మరో షాక్ తగలనుందా? మాజీ మంత్రి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? తన వ్యాపారాలు కాపాడుకునేందుకు ఆయన కమలం పార్టీతో చర్చలు జరుపుతున్నారా? ఆయన వెంట ఇంకెంతమంది నేతలు పార్టీ మారబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ డీలా పడింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జంపింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వేధింపులు ఎక్కువ అవుతాయని పార్టీ మారేందుకు కీలక పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కేంద్ర బీజేపీ పెద్దలకు టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు వీలైనంత త్వరగా కాషాయ కండువ కప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కమలం పార్టీలో చేరని పక్షంలో కనీసం కాంగ్రెస్ పార్టీలోనైనా చేరి ఢిల్లీ పెద్దల అండదండలు పొందాలని చూస్తున్నారని సమాచారం. తాజాగా ఈ జాబితాలో మరో వైసీపీ మాజీ మంత్రి కూడా చేరినట్టు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన కార్యకర్తలకు టచ్లో లేకుండా పోయారు. ఒక్కసారి మాత్రమే కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. ఆయన కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. చాలా రోజుల తరబడి బుగ్గన ఢిల్లీలో మకాం వేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులను రెగ్యులర్గా కలుస్తుండేవారు. దీంతో తనకున్న పరిచయాలతో బీజేపీలో చేరేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చాలా రాష్ట్రాల్లో భారీగానే వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తాయనే అంచనాతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖను విధ్వంసం చేశారని ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా బయటపెట్టారు. ఇది తనకు ఇబ్బంది అవ్వడమే కాకుండా వ్యాపార సామ్రాజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే ముందు చూపుతోనే ఈ మాజీ ఆర్థిక మంత్రి కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే బుగ్గన పార్టీ మార్పు విషయాన్ని ప్రతిపక్ష వైసీపీ కొట్టిపారేస్తోంది. మొత్తంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో ఏపీ బీజేపీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తన వ్యాపారాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి బుగ్గన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరతారో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.